అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 12వ భాగం. రచయిత అంజి సంజు గారు. రఘు ఆఫీస్ చూసుకొని రేపు మాట్లాడతానని ఫాస్ట్గా బయటకొచ్చి కారు తీశాడు. ఇంటికి పరుగులు పెట్టిస్తూ సారీ అమ్ములు, నేను అర్థం చేసుకోలేదు ఇన్ని రోజులు అని బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉన్నారు, అద్వి తప్ప. ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అద్విని చూసి షాక్ అయ్యాడు. అద్వైత్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఆలోచిస్తోంది. బావకి నేనంటే నిజంగా ఇష్టం లేదా? ఎందుకు నేనంటే ఇష్టం లేదు? ఆ దినేష్ ముందు అన్ని మాటలు అన్నానని కోపమా? అయినా నేను ఎన్నన్నా బావ నాతోనే ఉంటాడనుకున్నా, కానీ ఇలా అనుకోలేదు. దేవి అన్నట్లు నిజంగా బావ నాకు దూరం అవుతాడా అని ఏడుస్తూ, నా బావ నాకు దూరం అయితే నేను బ్రతకలేనని చాలాసేపు బాధపడుతుంది. అప్పటికే ఎక్కడ అద్వైత్ దూరం అవుతాడో అని భయపడిన అద్వి ఇప్పుడు నిజంగా దూరం అవుతాడని అనుకొని, నా బావ లేకుండా నేను ఉండలేనని అక్కడే ఉన్న ఫ్రూట్స్ చాక్ తీసుకొని రిస్ట్ని కట్ చేసుకుంటుంది. అద్వైత్ వచ్చేసరికి అద్వి అక్కడ ఉన్న అద్వైత్ ఫోటో తీసుకొని, లవ్ యూ బావ, మళ్ళీ జన్మలో అయినా నీకు భార్యగా ఉండాలనుకుంటున్నా అని ఫోటోకి ముద్దు పెడుతూ, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి బావా, నీ హ్యాపీనెస్కి నేను అడ్డురాను బావా, మిస్ యూ బావా అని ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ ఉంది. అప్పుడే వచ్చిన అద్వి అలా ఫోటోకి ముద్దు పెట్టడం చూసి తన చేతి వంక చూస్తాడు. బ్లడ్ వస్తోంది. ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి అమ్ములు అని అన్నాడు. అద్వి మూసుకుపోతున్న కళ్ళని తెరిచి బావా అని అన్నది. ఏంట్రా ఇది అన్నాడు. సారీ బావా, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టాను బావా అన్నది. చెప్పు అమ్ము అన్నాడు. థ్యాంక్స్ బావా, అమ్ము అన్నావు, నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది బావా అన్నది. అలా అనుకురా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అద్విని ఎత్తుకున్నాడు. బావా, నీకొక మాట చెప్పనా అన్నది. చెప్పు అన్నాడు. ఐ లవ్ యూ బావా అని బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వెప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి బావా, నీ హ్యాపీనెస్ కోసం నేనేమైనా చేస్తాను అన్నది. అద్వైత్ మెడ చుట్టూ చేతులు వేసి, అమ్ము అలా అనుకురా అని అన్నాడు అద్వైత్. అద్విని ఎత్తుకొని తీసుకుని వస్తున్న అద్వైత్ని చూసి అందరూ కూడా కంగారు పడ్డారు. సత్యగారు ముందుకొచ్చి, ఏమైందిరా అని అన్నారు. మామ, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, కార్ తీ అన్నాడు. సత్యగారు కార్ తీస్తే అద్వైత్ వచ్చి అద్విని తీసుకొని కారెక్కాడు. వెనుక జయరాం గారు, లలిత, సుధ గారు కూడా వెళ్ళారు. సుభద్ర గారికి జాగ్రత్తలు చెప్పి అద్వైత్ని గుండెల మీద తలపెట్టుకొని, బావా ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు ఎందుకు నువ్వు అని అన్నది. నువ్వు సైలెంట్గా ఉండురా అన్నాడు. సారీ బావా, ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టాను కదా అన్నది. అలా అని ఎవరన్నారు అమ్ము అన్నాడు. నువ్వు ఏ రోజైతే అమ్ము అని పిలవడం మానేశావో ఆ రోజే నాకు అర్థమైంది బావా, నీకు నా మీద ప్రేమ పోయిందని, దాని ప్లేస్లో ద్వేషం ఏర్పడిందని చెప్పి డాడ్ అన్నది. చెప్పు బేబీ అన్నారు సత్యగారు చాలా లో వాయిస్తో. నీకేమైంది? ఇప్పుడు నీకు నీ అల్లుడు ఉంటే చాలు కదా, ఇంకా నాకేమైనా అయితే ఏంటి, కానీ బావకి నచ్చిన అమ్మాయితోనే మళ్ళీ పెళ్లి చేయండి అన్నది. అమ్ములు అన్నాడు అద్వైత్. చెప్పనివ్వు బావా, మళ్ళీ నేను మాట్లాడతానో లేదో అన్నది. అమ్ములు, అలా అనుకురా, నువ్వు లేకపోతే నేను లేను, ప్లీజ్ నా బంగారం కదా, సైలెంట్గా ఉండు అని అన్నాడు హక్ చేసుకొని. ప్లీజ్ బావా, నువ్వు బాధపడుకో, నేను నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను అని అన్నది మెల్లిగా కళ్ళు తుడుస్తూ. మామ ఇంకా ఎంతసేపు అన్నాడు. వచ్చేసాం కన్నా అని అన్నారు. అద్వి కళ్ళు మూతలు పడుతుంటే, మిస్ యూ బావా అని కళ్ళు మూసింది. అమ్ము కళ్ళు తెరువు ప్లీజ్ అని అంటున్నాడు అద్వైత్. సత్యగారికి భయం వేసి స్పీడ్ని ఇంకా పెంచి హాస్పిటల్ ముందు కారు ఆపి డోర్ తీశారు. అద్విని ఎత్తుకొని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి డాక్టర్ అన్నాడు. అప్పటికే జయరాం గారు ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్ అలర్ట్గా ఉంది. వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళారు. అన్ని టెస్టులు కూడా చేసి చేతికి కట్టు కట్టి బయటకు వచ్చి బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ కావాలి అన్నారు. సత్యగారు నేను ఇస్తానని వెళ్ళారు. అద్వైత్ అక్కడే కూర్చున్నాడు. ఏం చేశావురా అని అనుకున్నాడు. ఎందుకు అమ్ము ఇంత తొందర నీకు, నా మనసులో మాట నీకు అర్థం కాలేదా అని బాధపడుతూ ఉన్నాడు. జయరాం గారు వాళ్ళు వచ్చి ఏమన్నారు అని అన్నారు. బ్లడ్ ఇస్తున్నాడు మామ అన్నాడు. ఏమైందిరా అన్నారు సుధగారు. వదిన, ఇప్పుడు వాడిని ఏం అడగాలనుకోకు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామని అన్నారు లలిత గారు. అద్వైత్ పక్కన కూర్చొని లలిత గారి భుజం మీద తలపెట్టుకుని, భయం వేస్తోందత్త అని అన్నాడు. అద్వి నీ ప్రాణం కన్నయ్య, నీ ఊపిరి ఉన్నంత వరకు దానికి ఏమీ కాదని అన్నారు. లోపల భయపడిన అద్వైత్ బాధని చూడలేక, నిజమా అత్త అన్నాడు. నిజం, నువ్వు ఇలా డీలా పడితే ఎలా అన్నారు తల నిమురుతూ. ఏమో అత్త, నేను వచ్చేసరికి అది అలా పడి ఉంటే భయం వేసిందన్నాడు. ఏం కాదు, అంతా బాగుంటుందని అన్నారు. కాసేపటికి సత్యగారు బయటకు వస్తే ఎలా ఉంది అని అన్నారు. జయరాం గారు జ్యూస్ తీసుకొని వచ్చి ఇది తాగు అని అన్నారు. ఇప్పుడు నాకు ఏమీ వద్దు అన్నారు సత్యగారు. ప్లీజ్ మామ, కొంచెం తాగని నోటి దగ్గర పెట్టాడు అద్వైత్.
సత్యగారు తాగి గ్లాస్ పక్కన పెట్టారు. డాక్టర్ బయటకొచ్చి కరెక్ట్ టైంకి తనని తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ డేంజర్, ఒక 2 గంటల్లో స్పృహలోకి వస్తుంది అని అన్నారు. థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు అద్వైత్. చూడవచ్చు అని అడిగారు జయరాం గారు. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, అలాగే ఇంతమంది వద్దు, ఒకరు లేదా ఇద్దరు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ చూసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళండి అన్నాడు అద్వైత్. మేము ఉంటామన్నారు సత్యగారు. ప్లీజ్ మామ, మార్నింగ్ రండి ప్లీజ్, ఇప్పుడు వెళ్ళండి అని అన్నాడు అద్వైత్. అది కాదు కన్నా అన్నారు. నా మీద నమ్మకం లేదా మామ అన్నాడు. అయ్యో కన్నా, నువ్వు ఇబ్బంది పడతావని అన్నారు. నా భార్యని చూడటానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, వెళ్ళండి అన్నాడు. అందరూ కూడా వెళ్ళిపోయారు ఒక కారుంచి. అందరూ వెళ్ళిన తర్వాత అద్వి దగ్గరికి వెళ్ళాడు. వైర్ల మధ్య పడుకొని ఉంది. చలాకీగా ఉండే తన అమ్ములు అలా ఉంటే బాధగా ఉంది అద్వైత్కి. ఎందుకురా ఇలా చేశావు, నీకేమైనా అయితే నీ బావ ఉండగలడా అని పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని. 2 గంటల తర్వాత మెలకువలోకి వచ్చింది అద్వైత్ కదలడం చూసి అమ్ములు అన్నాడు. ఆత్రంగా లేచి నుంచొని మెల్లిగా కళ్ళు తెరిచి బావా అన్నది లో వాయిస్తో. అమ్ములు ఒక్క నిమిషం రా అని వెళ్ళి డాక్టర్ని పిలిచి వచ్చాడు. డాక్టర్ చెక్ చేసి రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళమని చెప్పాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత జ్యూస్ తీసుకొని వచ్చి అద్విని అడ్జస్ట్ చేసి గ్లాస్ నోటి దగ్గర పెట్టాడు. వద్దు అన్నది. ముందు తాగు అని అన్నాడు సీరియస్గా. సైలెంట్గా తాగేసింది. ఇంకా పడుకో అన్నాడు. సారీ బావా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా అన్నది తలదించుకొని. అద్వి పడుకో అని బెడ్ని అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. అద్వి చెయ్యి పట్టుకొనుంది. ఏంటన్నాడు. ఇక్కడే ఉండు బావా ప్లీజ్, భయంగా ఉంది అని అన్నది. సరే అని కూర్చున్నాడు. అద్వైత్ వైపు చూస్తూ ఉంది. ఏమైంది, పడుకో అని అన్నాడు. నేను పడుకుంటే నువ్వు వెళ్ళిపోవు కదా అని అన్నది. అద్వైత్కి బాధగా అనిపించినా వెళ్ళను, పడుకో అని అన్నాడు. అద్వి చెయ్యి పట్టుకొని అలాగే నిద్రపోయింది. మందుల ప్రభావం వల్ల అద్విని చూస్తూ కూర్చున్నాడు. అలా నెక్స్ట్ డే వరకు అలాగే కూర్చున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత అద్విని చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేస్తే వెళ్తాం అని అన్నాడు. సరే, లేచిందా అన్నారు. ఇంకా లేదు అన్నాడు. సరే పద అని ఇద్దరు కలిసి వెళ్ళారు. అప్పటికే అద్వి లేచి ఉంటే ఉంది. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ అని అన్నాడు డాక్టర్. ఫైన్ అంకుల్ అన్నది. ఎందుకురా ఇలా చేశావు, ఇంట్లో వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు, ఏమైనా అయితే ఎలా అని అన్నారు. అద్వి తల ఉంచుకొనుంది. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు అన్నారు. అన్నది. చెక్ చేసి తీసుకొని వెళ్ళవచ్చు అన్నారు టాబ్లెట్స్ రాసిచ్చి. ఇంకా వెళ్ళండి, ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు అని అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ అంకుల్ అన్నాడు అద్వైత్ సత్య గారికి ఫోన్ చేసి మామ మేము వచ్చేస్తున్నాం, మీరు రావద్దని అన్నాడు. నేను వస్తాను కన్నా అన్నాడు. వద్దు మామ, బిల్ వేసేశారు, ఇంకా కట్టేసి వచ్చేస్తాను అని అన్నాడు. సరే నీ ఇష్టం, జాగ్రత్త, కార్డు ఉంది కదా అన్నారు. ఉంది మామ అన్నాడు. సరే అని పెట్టేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పారు. అద్వికి సపోర్ట్ ఇస్తూ ఉంటే లేచి నుంచుంది. మెల్లిగా తీసుకొని వెళ్ళి కారులో కూర్చోపెట్టి వచ్చి బిల్ పే చేసి టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాడు. ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని కారుకి బాటిల్ని అద్వి ఒళ్ళో వేసి కార్ని స్టార్ట్ చేశాడు. అద్వి సైలెంట్గా ఉంది. అద్వైత్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నన్ను చూడమని కాదు అది ఇచ్చింది, ముందు తాగు అన్నాడు సీరియస్గా. ఇప్పుడు వద్దు బావా అన్నది అద్వి. ఇంకా ఎప్పుడు తాగుతావు, ఇంటికి వెళ్ళేలోపు దాన్ని కంప్లీట్ అవ్వాలి అని అన్నాడు. అద్వి బావా అని అన్నది. చెప్పింది చెయ్యి అన్నాడు సీరియస్గా. అద్వి ఇంకా ఏమైనా అంటే తిడతాడు అని సైలెంట్గా బాటిల్ని ఓపెన్ చేసి తాగింది. కాసేపటికి ఇంటికి వెళ్ళారు. సుధగారు హారతిచ్చి లోపలికి తీసుకొని వెళ్ళారు. అందరూ ఎలా ఉందని అడుగుతున్నారు. బాగున్నా అన్నట్లు తల ఊపుతుంది. అద్వి ఇబ్బంది పడుతుంది అని మామ ఫ్రెష్ అయి వస్తామని పద అని అన్నాడు. ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళారు. అద్వైత్ ఫ్రెష్ అయి వచ్చి అద్వి డ్రెస్ తీసి బయట పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు గాని అని అన్నాడు. అని మెల్లిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అద్వి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టిఫిన్ తెచ్చి పెట్టాడు అద్వైత్. బావా కిందకు వెళ్ళేదాన్ని కదా అని అన్నది. తెచ్చాను కదా తిను అన్నాడు. సరే బావా, నువ్వు తిన్నావా అన్నది. వెళ్ళి తింటాను, తిను అన్నాడు. నాకు ఇది హెవీ అవుతుంది బావా, నువ్వు తిను అన్నది. సైలెంట్గా తిను అన్నాడు. అది కాదు బావా అంటుంటే తిను అన్నాడు గట్టిగా. అద్వి భయపడి స్పీడ్గా ప్లేట్ తీసుకొని గబగబా తింటూ ఉంటే గొంతుకు పట్టేసి దగ్గుతూ ఉంటే వాటర్ తీసుకొని పెదాల దగ్గర పెట్టాడు. స్లోగా తాగి మెల్లిగా తిను అన్నాడు. అని తినలేక బావా ఇంకా చాలన్నది. సరేలే వెళ్ళి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని రా అన్నాడు. ఆ ప్లేట్ని తీసుకొని తను తిని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకో అని అన్నాడు. బావా అన్నది
చెయ్యి పట్టుకొని ఏంటి అన్నాడు. అది కోపమా నా మీద అన్నది. చెయ్యి వదిలించుకొని బయటకి వెళ్ళాడు. వెనకే వెళ్ళి ఫాస్ట్గా మెట్లు దిగి అడ్డు నిలబడి బావా ప్లీజ్ మాట్లాడని అన్నది. ఏయ్ అడ్డులే అన్నాడు. ప్లీజ్ బావా మాట్లాడు అన్నది. ఏయ్ అడ్డులేకు అన్నాడు. నువ్వు మాట్లాడే వరకు లేవనన్నది. అద్వి అన్నాడు. బావా ప్లీజ్ అన్నది. వీళ్ళ గొడవ విని బయటకు వచ్చారు అందరూ. ప్లీజ్ బావా మాట్లాడన్నది. చెయ్యి పట్టుకొని చేతిని విడిపించుకొని చెంప చెల్లెమనిపించి నువ్వు చేసిన పనికి మాట్లాడడం ఒకటే తక్కువ అని బయటికి వెళ్ళాడు. అద్వి పక్క పడుతుంటే సత్యగారు వెళ్ళి పట్టుకున్నారు. అద్వి చెంప మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ ఉంది. సత్యగారు బేబీ ఏమైందిరా అన్నారు. డాడ్ అని సత్యగారిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది. చచ్చా ఏడవురా, వాడు నీకు ఏమవుతుందని భయంతో అలా అన్నాడు. బాధపడకు అన్నారు. ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూ ఉంటే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే అందరూ కంగారుగా అద్విని రూమ్లోకి తీసుకుని వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చారు. సత్యగారు అద్వైత్కి ఫోన్ చేసి కన్నా అన్నారు. సారీ మామ అన్నాడు. మళ్ళీ ఏమైంది మామ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. ఏమవుతుంది, నువ్వు వెళ్ళాక ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందన్నారు. వస్తున్నా మామ అని ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళాడో అంతే ఫాస్ట్గా వచ్చాడు. స్పీడ్గా రూమ్లోకి వచ్చాడు. జయరాం గారు అద్వైత్ని చూసి అసలు ఎందుకు దాన్ని ఇలా బాధ పెడుతున్నావన్నారు. అద్వైత్ సైలెంట్గా ఉన్నాడు. లలిత గారు అన్నయ్య మాట్లాడకు అన్నారు. అప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేసి నో ప్రాబ్లం, స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. థ్యాంక్స్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిన తర్వాత అందరూ కిందకి వెళ్తే అద్వైత్ అక్కడే కూర్చొని చూస్తూ ఎందుకు ఇలా అయిపోతున్నావమ్ము అని బాధపడుతూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు కదరా అనుకొని అలాగే కూర్చున్నాడు. భోజనం టైంకి సత్యగారు తీసుకొని వచ్చి పెట్టారు. నా మీద కోపం లేదా మామ అన్నాడు. లేదు, నా అల్లుడు ఎప్పుడూ తప్పు చేయడు, అలాంటిది అప్పుడు కోపం ఎందుకన్నా అని తినమని అన్నారు. నాకు తినాలని లేదు మామ అన్నాడు. నువ్వు తింటేనే దాన్ని బాగా చూసుకుంటావు, తిను అని తినిపించి బేబీకి పెట్టు అని ఒక ప్లేట్ని అక్కడ పెట్టేసి వెళ్తారు. కాసేపటికి అద్వి స్పృహలోకి వస్తే అక్కడ ఉన్న అద్వైత్ని చూసి సారీ బావా అన్నది లేస్తూనే. లే ఫ్రెష్ అయితే భోజనం చేద్దు అన్నాడు. లేచి వాష్రూమ్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వస్తే కలిపి నోటి దగ్గర పెట్టాడు. నువ్వు తిన్నావా అన్నది. హా తిను అన్నాడు. సైలెంట్గా నోరు తెరిచింది. తిన్న తర్వాత టాబ్లెట్స్ ఇచ్చి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు బెడ్ మీద. అద్వి ఏమైనా మాట్లాడతాడని చూసి మాట్లాడకపోవడంతో మెల్లిగా అద్వైత్ భుజం మీద తలపెట్టుకొని బావా అన్నది. ఏం కావాలన్నాడు. నువ్వే కావాలి అన్నది. ఏంటి అన్నాడు. నిజమే నువ్వే కావాలన్నది. ప్లీజ్ అద్వి సైలెంట్గా పడుకో అన్నాడు. లేదు బావా, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నది అద్వైత్ని చూస్తూ. నాకు వర్క్ ఉంది ప్లీజ్ అన్నాడు. నిజమా? సారీ బావా, డిస్టర్బ్ చేశానా అని దూరం జరిగి పడుకొని ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చోవా ప్లీజ్, కనీసం నా దగ్గర ఉన్నావనుకొని ప్రశాంతంగా పడుకుంటానన్నది. ఒక్కసారి అద్విని చూసి అన్నాడు. ఆనందంతో థ్యాంక్స్ బావా అని కళ్ళు మూసుకొని పడుకుంది. అద్వైత్ చిన్నగా నవ్వుకొని నేను అలసిస్తే నెత్తికెక్కుతావు అనుకొని అద్వి పడుకున్న తర్వాత తను పడుకొని అద్విని దగ్గరకు తీసుకొని నుదుటను ముద్దు పెడుతూ ఎందుకురా ఇలాంటి పనులు చేసి నా కోపం తెప్పిస్తావు, నువ్వు లేకుండా నీ బావ ఉంటాడా అని మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యకురా అని గట్టిగా హక్ చేసుకొని పడుకున్నాడు. ఈవినింగ్ టైంకి లేచిన అద్వైత్ కౌగిల్లో ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. తను కదిలితే ఎక్కడ అద్వైత్ లేస్తాడో అని అలాగే చూస్తూ ఉంది. కాసేపు చూసిన తర్వాత ముద్దు పెట్టుకోవాలనిపించి మెల్లిగా కొంచెం పైకి లేచి నుదుటన ముద్దు పెడుతూ ఐ లవ్ యూ బావా అని అన్నది. నువ్వెంత అందంగా ఉన్నావో నా బంగారం, నాదిష్టే తగులుతుంది నీకు అని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. అప్పుడే అద్వైత్ కళ్ళు తెరిచి చూశాడు. అంతే, అద్వి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏమంటాడు అని అద్వైత్ లేచి అద్విని చూసి ఏంటి అన్నాడు. అది అని చుట్టూ చూసింది. చేతులుండటం చూసి అని విడిచి కాస్త సరిగ్గా పడుకో అని అన్నాడు. అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అనుకొని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అద్వైత్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకు వస్తావా అన్నాడు. అని కిందకి వెళ్ళారు. కిందకి వెళ్ళిన తర్వాత మామ నేను రఘు దగ్గరికి వెళ్తున్నా, పనుందని వెళ్ళాడు అద్వైత్. అద్వి ఒకటే కూర్చొని టీవీ చూస్తుంటే సత్యగారు వచ్చి బేబీ అన్నారు. డాడ్ అన్నది. మాట్లాడాలి నీతో అన్నారు. అని టీవీ ఆఫ్ చేసి చెప్పండి అన్నది. పద అలా గార్డెన్లోకి వెళ్దామన్నారు. ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్ళారు. అక్కడే కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు ఏమైందన్నాడు. ఏమైంది డాడ్ అన్నది. అది నువ్వే చెప్పాలి, దీనికి కారణం అన్నారు చేయి పట్టుకొని. ఏం లేదు డాడ్ అన్నది. నిజం చెప్పు బేబీ, ఏమైంది? నువ్వు సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? ఇంట్లో అందరూ బాధపడుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని, కానీ మీ అమ్మ వద్దు అందని అందరూ సైలెంట్గా ఉన్నారని అన్నారు. కానీ నేను మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే ఏం జరిగింది చెప్తే నేను ఏం చేయాలని ఆలోచిస్తానన్నారు. అప్పటి వరకు చెప్పాలంటే భయపడిన అద్వికి చెప్పాలనిపించి భుజం మీద తల పెట్టుకొని బావా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు డాడ్, నాకు భయం వేస్తోంది,
మేము ఎక్కడ దూరం అవుతాము అని. నేను దగ్గర అవ్వాలనుకున్నా. అలాగే నిన్న కాలేజ్ ఆఫీస్తే బావ దగ్గరికి వెళ్దామని మనుని అడిగి ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళేసరికి బావ ఒళ్ళో పిఏ ఉంది. అది కూడా ముద్దు అంటూ ఆగిపోయింది. సత్యగా నవ్వుతూ పిచ్చి తల్లి అని తల నిమురుతూ ఎందుకలా అంటున్నావు? బావ మీద నమ్మకం లేదా అన్నారు. నమ్మకం లేక కాదు, నా భయం నాది డాడ్. బావని ఎక్కడ నాకు దూరం చేస్తారో అని. ఇంటికి వచ్చేసరికి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. ఎక్కడ బావ నాకు కాకుండా పోతాడో అని భయపడిపోయి బావ లేకుండా నేను ఉండలేక ఇలా చేశానన్నది. డాడ్, బావ లేకుండా నేను ఉండలేను అన్నది కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ. బేబీ, నీ బావ నీవాడు. నిన్ను వాడిని ఎవరూ దూరం చేస్తారు చెప్పు? అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా దూరం జరిపి నువ్వు నీ బావ దగ్గరికి వెళ్ళాలి కానీ వాడిని అక్కడే వదిలేసి వచ్చేస్తావా అన్నారు. అంటే అన్నది. అంటే ఇప్పుడు బావకి ఇష్టం లేకపోయినా ఎవరైనా దగ్గర అవుతున్నారు అనుకో, నువ్వు వదిలేస్తావా అన్నారు. అలా ఎలా వదిలేస్తాను? నా బావ నాకే సొంతం అన్నది కదా. నువ్వు బయట నుంచి చూసావు, తను పొరపాటున మీద పడి ఉంటుంది కదా అన్నారు. అవును కదా, నేను ఎందుకు అలా ఆలోచించలేదన్నది. కదా, ఎప్పుడు నీ వైపు నుంచే కాదు, పక్క వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి అన్నారు. సరే కానీ బావకి నేనంటే ఇష్టమే కదా అన్నది బేలగా చూస్తూ. వాడికి నువ్వంటే చాలా ఇష్టం రా. నీ మీద కోపంతో బయటపడటం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇంకా కోపం పెంచుకున్నాడు అన్నారు. అవును, బావకి నేనంటే చాలా ఇష్టం కానీ నా మూలంగా బావ ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడన్నది బాధగా. ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉండేలా చూడు బేబీ. వాడు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అన్నారు. అంతేలే, ఎంతైనా నీకు బావ అంటేనే ఇష్టం అన్నది. అవును, నీకంటే 1% ఎక్కువ అన్నారు నవ్వుతూ. అద్వి కూడా నవ్వుతూ నిజమే అన్నది. వాడిని ఇబ్బంది పెట్టకు తల్లి అన్నారు. నాకు నా బాగుంటే చాలు. బావ నాతో బాగుంటే ఇంకా ఇబ్బంది పెట్టను. అప్పటి వరకు నేను ఇబ్బంది పడుతూనే ఉంటాను అన్నది నవ్వుతూ. సత్యగారు నవ్వేస్తూ ఎక్కువ ఇబ్బంది పెట్టకైతే అన్నారు. సరే డాడ్, ఆకలేస్తోందన్నది పొట్ట మీద చేయి పెట్టుకొని. మరి నీ బావ ఇంకా రాలేదు అన్నారు. వచ్చాక నేను పెడతాను, ఇప్పుడు మీరు నాకు పెట్టండి అన్నది. సరే పద అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. వంట అయిందా లల్లి అన్నారు. అయ్యింది. సరే పద అని అద్విని తీసుకొని టేబుల్ దగ్గర చైర్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు. అద్వి నవ్వుతూ మాట్లాడుతూ తింటూ ఉంటే అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అద్వైత్ వచ్చేసరికి తింటూ ఉంది అద్వి. నవ్వుతూ ఉంటే తను హ్యాపీగా పైకి వెళ్ళాడు. అదిగో వచ్చాడు నీ బావ అన్నారు సత్యగారు. అవును కదా, భోజనం పెట్టమ్మా ప్లీజ్ తొందరగా అన్నది. సరే అని పెట్టి వాటర్ బాటిల్ ఇస్తే తీసుకుని వెళ్ళింది. అద్వి వెళ్ళేసరికి అద్వైత్ బాత్ చేయడం కోసం వెళ్ళాడు. డ్రెస్ తీసిపెట్టి డోర్ లాక్ చేసి కూర్చుంది. అద్వైత్ వచ్చేసరికి చూస్తూ ఉంది ఎప్పుడొస్తాడా అని. బయటకు వచ్చి తన కోసం చూస్తున్న అద్విని చూసి ఏంటి అన్నాడు. డ్రెస్ అని నవ్వుతూ డ్రెస్ చేతిలో పెట్టింది. అని సైలెంట్గా తీసుకొని వెళ్ళాడు. డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే భోజనం ప్లేట్ తీసుకొని కలిపి నోటి దగ్గర పెట్టింది. ఏంటన్నాడు. తిను అన్నది. నాకొద్దు, తర్వాత తింటానన్నాడు. ప్లీజ్ బావా అన్నది. ఉష్ అని పెట్టు అన్నాడు. 2 ముద్దలు పెట్టిన తర్వాత బావా అన్నది. ఏంటన్నాడు. ఫోన్ పక్కన పెట్టవా అన్నది. సరే అని అక్కడే ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టాడు. వెళ్ళి అద్వైత్ వల్ల కూర్చొని పెడుతోంది. ఏంటిది అన్నాడు. అంటే నుంచుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయి అన్నది ఇన్నోసెంట్గా. తన ఫేస్ చూస్తే నవ్వొచ్చి పైకి కోపంగా చూస్తూ నోరు తెరిచాడు. ఏం అనలేదని హ్యాపీగా పెడుతూ ఉంది. పెట్టిన తర్వాత బావా అన్నది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందన్నాడు. మరి బయటికి వెళ్దామా సరదాగా అన్నది. ఏ అవసరం లేదు, పడుకో అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్దామని. నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళావు కదా, ప్లీజ్ ఇప్పుడు వెళ్దామని ఒళ్ళో కూర్చొని గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంది. ఫస్ట్ టైం తనకి తను వచ్చి బయటకు తీసుకువెళ్ళమని అడగటం ఎంతో నచ్చింది. అయినా బెట్టు చేస్తూనే ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ బావ వెళ్దామన్నది. కావాలని. నాకు వర్క్ ఉంది, ఇప్పుడు కుదరదు అన్నాడు. అర్జెంటుగా చేయాలా అన్నది. రేపటికి అవ్వాలి అన్నాడు. అవునా, సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అని పైకి లేచి పడుకోవడం కోసం వెళ్తూ ఉంటే వర్క్ అనేసరికి తనని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళేసరికి అందుకే నువ్వంటే నాకు ఇష్టం అమ్ము అని అనుకుని ఓయ్ అన్నాడు. బావా ఏవైనా కావాలా అన్నది. పద వెళ్దాం అన్నాడు. వర్క్ ఉందన్నావు కదా, పర్వాలేదులే చేసుకో అన్నది. రమ్మని చెప్పినప్పుడు రా అన్నాడు. సరే అని స్పీడ్గా వచ్చి నవ్వుతూ చేయి పట్టుకొని పద బావా అన్నది. అంత బాధపడటం ఎందుకు, వెళ్ళాలంటే సీరియస్గా అడగొచ్చు కదా అన్నాడు. అలా అని కాదు బావా, ఇప్పుడే కంపెనీ పెట్టావు కదా, వర్క్ ఉంటే ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఇంకా చెప్పాలంటే ఇవాళంతా నాతోనే ఉన్నావు కదా అన్నది. అన్నాడు పైకి తీయడం కోసం వెళ్తుంటే. బావా అన్నది. అన్నాడు. అలా నడిచి వెళ్దాం అన్నది. సరే అని అన్నాడు. అప్పటికే టైం 9:30 అవడంతో చుట్టూ జనం తక్కువ ఉండడంతో నడుస్తూ ఉన్నారు. ఒక చోట ఐస్ క్రీమ్ని చూసి బావా ఐస్ అన్నది. ఇప్పుడు వద్దు అన్నాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని
మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.